అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఐఏఎస్లో ఒక 12 మంది మీద 24/7 నిఘా ఉంది. ఈ 12 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంటర్నల్గా పనిచేస్తున్నారు, వైసీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు అనేది ప్రభుత్వం అనుమానం. దాన్ని నిర్ధారిస్తూ వీళ్ళలో కొంతమంది ఐఏఎస్లు ఒక 10 రోజుల కిందట తాడేపల్లిలో విజయవాడ క్లబ్ ఎదురుగా ఒక అపార్ట్మెంట్లో కలిశారు. వాళ్ళ అపార్ట్మెంట్లో కలిసిన సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఆ కార్ నెంబర్లు, వాళ్ళు పార్కింగ్ చేసిన కార్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్ళాయి, ఇంటెలిజెన్స్ దగ్గరకు వెళ్ళాయి. అండ్ ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది, మీడియాలో హైలైట్ అయింది. సో ఎవరెవరు వెళ్ళారనేది ప్రభుత్వంకి పక్కా సమాచారం వచ్చింది. ఎవరిని కలిశారు? మాజీ సీఎస్ జవహర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సీఎస్గా పనిచేశారు. ఆయన కడప జిల్లానే, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. సో ఆయన ప్రభుత్వంలో ప్రస్తుతం వివిధ హెచ్ఓడీల డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ ఐఏఎస్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళు ప్రభుత్వంలో ఐఏఎస్లుగా ఉన్నప్పటికీ, వివిధ విభాగాల్లో హెచ్ఓడీలుగా ఉన్నప్పటికీ వాళ్ళకి స్వతహాగా పొలిటికల్ ఒపీనియన్స్ ఉంటాయి కదా. సో వైసీపీకి ఫేవర్గా ఉండడానికి సిద్ధమయ్యారు. సో అటువంటి వాళ్ళని వాళ్ళ స్లీపర్ సెల్స్గా వాడుకోవడానికి ప్రభుత్వంలో అంతర్గతంగా ఏం జరుగుతోంది, వీళ్ళ శాఖల్లోనే కాకుండా ఓవరాల్గా సెక్రటేరియట్ ఎటువంటి ఫైల్స్ మూవ్ అవుతున్నాయి, ఎటువంటి కాంట్రాక్టులు మూవ్ అవుతున్నాయి, ఎంతెంత పర్సంటేజ్లు తీసుకుంటున్నారు, ఇంటర్నల్గా ఏం జరుగుతోంది, రహస్య సమాచారం అంతా కూడా ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే తాడేపల్లిలో మీటింగ్ తెలిసిపోయిందో అక్కడికి 2 రోజుల తర్వాత హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. సో హైదరాబాద్లో మీటింగ్ పెట్టిన విషయం కూడా తెలిసిపోయింది. అక్కడ ఒక ఐపీఎస్ అధికారి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో కీలక పాత్ర పోషించారు కదా, ఒక ఐపీఎస్ అధికారి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుగా ఐపీఎస్ అధికారి. సో ఆయన ఇంట్లో మీటింగ్ జరిగింది. సో అది కూడా ఇంకా బయటకు రావడంతో ఇంకా వీళ్ళు ఉక్కిరి అవుతున్నారు ఏం చేయాలని. సో ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు అనేది మొత్తం ప్రభుత్వం దగ్గర సమాచారం వచ్చేసింది. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో ఆల్రెడీ వాళ్ళలో కొంతమంది మీద అసలు వీళ్ళు ఎప్పటి నుంచో కలుస్తున్నారు, వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అని, అండ్ ఈ లింక్స్ మొత్తం ప్రభుత్వం కూపీలో అవుతుంది. దీనిలో ఆల్రెడీ ఒక ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి, అతన్ని ప్రస్తుతానికి బదిలీ చేశారు. అతన్ని జీఓడీలో రిపోర్ట్ చేయమన్నారు, పోస్టింగ్ ఎక్కడా ఇవ్వలేదు. నీలకంఠారెడ్డి గారు జవహర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఈ మధ్య నెల్లూరులో ఒక పెళ్లిలో కలిశారంట. సో ఇంకా కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సీఎంఓలో, ఆయన దగ్గర సీఎంఓలో పనిచేసిన ఇంకొక 2 అధికారులు ప్రస్తుతం గవర్నమెంట్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారంటే, మనం ఐఏఎస్లు కాబట్టి పేర్లు చెప్పకూడదు, హై ప్రొఫైల్ కదా, పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. కానీ సో ఒక మంచి ర్యాంక్ సాధించిన ఐఏఎస్ అధికారి ఒక ఆయన. సో ఆయన 2005-6 బ్యాచ్. సో ఆయన ఒక ఆయన మీద కొంత నిఘా ఉంది. అండ్ మరో లేడీ ఐఏఎస్ అధికారి మీద ఒక నిఘా ఉంది. అండ్ ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి 2 మీద ఒక నిఘా ఉంది. అండ్ రకరకాల వర్గాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ప్రభుత్వంలో ఉంటారు, వాళ్ళ శాఖల్లో జరుగుతున్న అంతర్గత పరిణామాలను అండ్ ఇంటర్నల్గా ఐఏఎస్ల టాక్ను అండ్ వివిధ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను, కాంట్రాక్ట్లు అండ్ ఎవరు వచ్చి కలుస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఎవరు వచ్చి కలుస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చి కలిస్తే వాళ్ళ మీద బురద చల్లాలి అంటే వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడే సమాచారం అది అందించడానికి వీళ్ళు సిద్ధపడ్డారనేది ప్రభుత్వం అనుమానం. సో అందుకే నాకు తెలిసి ఒక నెల 15 రోజుల్లో మొత్తం వీళ్ళందరూ ప్రక్షాళన జరుగుతాయి. వీళ్ళని పూర్తిలో సస్పెండ్ అయితే చేయలేరు. సస్పెండ్ చేయాలంటే బలమైన కారణం ఉండాలి. కలిసినంత మాత్రాన్ని సస్పెండ్ చేయలేరు కదా. ఇదిగో వీళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, పలానోళ్ళు కలిశారని అది సస్పెండ్ చేయడానికి రీజన్ కానే కాదు. అలా చేస్తే ప్రభుత్వం న్యాయబద్ధంగా ఇరుక్కుపోద్ది. సో వేరే రీజన్స్ ఎదుగుతున్నారు, వీళ్ళ ప్రొఫైల్ చూస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ పనిచేశారని చూస్తున్నారు, వీళ్ళ మీద ఉన్న ఆరోపణలు చూస్తున్నారు. సో వీళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టింది ప్రభుత్వం. సో కొంతమందిని క్రమక్రమంగా నెమ్మదిగా బదిలీ చేస్తారనమాట. అప్రాధాన్య పోస్టుల్లో తోసేస్తారు, లేదా ఇంకో దగ్గరికి సెంట్రల్ సర్వీసులకైనా నెమ్మదిగా పంపించేస్తారు. అదే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ.